ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనలను ప్రేమించి మనలను కనికరించి ఈ నెలలో ఈ 7వ మాసములో ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించటానికి, ఆయనను గణపరచటానికి దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చక్కగా స్తుతి ఆరాధనలో పాల్గొన్నారు, దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి గణపరిచారు. అట్లాగనే మరి గత 7 మాసములు, ఈ నెలతో 7 నెలలు దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా? కాచి కాపాడి తన శ్రేష్టమైనటువంటి కృపలో దేవుడు మనందరికీ ఇచ్చి అవకాశాన్ని ఇచ్చాడు గనుక దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునగాక. ఆయన నమ్మదగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అట్లాగనే ఈ నెలంతా కూడా ఎట్లాగున్నారు అందరూ? అయ్యా, ఈ నెలంతా ఎట్లాగున్నారు? దేవుని సన్నిధిలో క్షేమంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. దేవుని దయ. ఏ దయ? ఈరోజు మనం అందరం సజీవులుగా క్షేమముగా ఉన్నాము అంటే ఇది దేవుని దయ తప్ప మరొకటి కానే కాదు. ఎందుకని మనము దేవుని దయను అంటున్నామంటే, మనం ఎంతో మందిని చూస్తున్నాం, ఎంతో మందిని మన కళ్ళారా చూస్తున్నాం, జరిగిన సంఘటనలు. వాటిని గమనిస్తూ వాటిని గురించి మనము ధ్యానిస్తూ ఉంటే భయాందోళనకరమైన పరిస్థితి, ఏం చేయాలో తెలియని స్థితి. కానీ దేవుడు మనలను ప్రేమించి ఒక గొప్ప సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని నీవు చేసిన ఉపకారములకు ఏమి చెల్లించగలమయ్యా? దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన కార్యాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఒక సైడ్ ఏమో మరణాన్ని గురించి విలపించేవాళ్ళు, ఒక సైడ్ ఏమో వివాహాలు చేసుకునేవాళ్ళు. ఈ గ్రామంలో మనం చూసాం, వివాహాలు చేసుకునేవాళ్ళు ఒక సైడు విలపించేవాళ్ళు ఒక సైడు. ఈరోజు మనం చూస్తున్నాం, అంచె దినాలలో మనం ఉన్నాం. ఏ దినాల్లో ఉన్నాం? అంచె దినాలలో, అపాయకరమైన కాలములలో మనం ఉన్నాం. భయంకరమైన పరిస్థితుల మధ్యలో గుండా వెళ్తున్నాం. అయినప్పటికీ ఆ కనికరము గల దేవుడు, జీవము గల దేవుడు, మన మీద అనాది ప్రణాళికలోనే ఆయన సంకల్పము నుంచిన దేవుడు, ఎన్నదగినటువంటి దేవుడు గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనల్ని ఎంతగానో నడిపిస్తున్నటువంటి దేవుడు, ఈరోజు మనం కాపాడబడ్డాము అంటే మన ధనమో ఘనమో కాదు, కానీ కేవలం చెప్పండి, ఎవరి కృప? అయ్యా, ఎవరి కృప? దేవుని కృప తప్ప మరొకటి కానీ కాదు. అందుకొరకు ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? ఇది దేవుని కృప అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునగాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, పోయిన 4 నైట్లో వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం? అందరం కూడా ఒకసారి పోయిన 4 నైట్లో వాక్యం అమ్మా ఒక్కళ్ళు చెప్పండి.
యాకోబు 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈసారి పోటీలు పడ్డారు. ఎందుకని అంటే పాస్టర్ గారు ఎట్టయినా వదిలిపెట్టడు, ఏదో ఒకటి అంటాడు. శుభ్రంగా అనిపించుకునే బదులు ఏదో అసలు ఆ దేవుని మాట ఒక్కసారి జ్ఞాపకం చేస్తే పాస్టర్ గారికి పోయిద్ది అని పోయిన నెలలో ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోలేదు. నేను గుర్తు చేయాల్సి వచ్చింది. అమ్మా ఈసారి ఈ 5 పోటీలు పడ్డారు గనుక దేవుడు మిమ్మల్ని తన వాక్యములో సమృద్ధిగా బలపరుచునుగాక. వాక్యములో మనం బలపడాలి, వాక్యములో మనము బలపడుదుముగాక. ఎందుకని వాక్యములో బలపడాలంటే పరిశుద్ధ గ్రంథములో ఒక సంఘం ఉంది. ఒక సంఘము పేదవారే, కొద్ది మందే, మందిరం లేదు, అయినా వాక్యమునందు దిట్టగలిగిన వారంట. చూడండి, పౌలు గారు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని పౌలు గారిని చెప్పిన వాక్యాలు బైబిల్లో ఉన్నాయా లేవా అని, ధర్మశాస్త్రంలో ఉన్నాయా లేవా అని వాళ్ళు వెతికారంట. అంటే చూడండి, మరి పౌలు గారి వాక్యాలే వాళ్ళు తర్కించారంటే వాళ్ళు ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు చూడండి. లోకములో ఆస్తి అంతస్తు కాదండి మనకు ఆశీర్వాదం, ఉద్యోగమస్తు ఆశీర్వాదం కాదు. ఈ సంఘానికి ఆర్థికంగా ఏం బలపడే సంఘం కాదు, కానీ వాక్యములో ధనవంతులు. దేవుని స్తోత్రం చెప్పండి. బెరియా సంఘము వలె యెరూషలేము సంఘము వాక్యమునందు బలపడుదురుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, పోయిన నెలలో మనం ఏం చదువుకున్నాం? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ప్రియమైన దేవుని పిల్లలారా, జీవ కిరీటమును పొందుకోవటం అంటే అంత సులువైన పదవి కాదు. జీవ కిరీటం అంటే అంత సులువుగా దక్కేది కాదు. మరి ఏంటిదయ్యా? అది చాలా శ్రమల్లో సహించి తీసుకోవలసిన కిరీటం అని మనం చదువుకున్నాం పోయినటువంటి నెలలో. ఈ నెలలో కీర్తన 105:16 చూడండి. ఈ నెలలో కీర్తన 105:16 మనం చూద్దాం. దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశను, వారి కంటే ముందుగా ఆయన యొక్కను పంపెను, యేసోపు దాసుడుగా అమ్మబడెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము జాగ్రత్తగా గమనిస్తే 15వ వచనంలో మనం చదువుకున్నాం. పోయిన ఆదివారం ఏం చదువుకున్నాం? ఆయన ఎవరిని హింస కలగనీయలేదు, దేవుడు అభిషేకించిన ప్రజలను దేవుడు సంరక్షణలో ఉంచాడు, ఆయన కాపుదలలో ఉంచాడు, ఆయన సన్నిధిలో భద్రపరిచాడు, ఆయన కృపలో భద్రపరిచాడు అనేది మనం చదువుకున్నాం. తర్వాత ఆయన ఏం చేశాడంటే 16వ వచనములో దేశం మీదకి ఆయన కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసింది. దేశం మీదకి ఏమి రప్పించాడు? కరువు రప్పించాడు. దేశం మీదకి కరువు రప్పించాడు.
ఈ కరువు ఎందుకు వచ్చింది, ఈ కరువు ఎందుకు వచ్చింది అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రాత్రి ఈ కరువు ఎందుకు వచ్చిందయ్యా? కనాను దేశములో కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది? కొన్ని సందర్భాలలో కరువు ఎందుకు వచ్చిందో తెలుసా? మనము చేస్తున్న పాపపు క్రియలను బట్టి కరువు వస్తుందంట. ఏమొస్తుంది? కరువు వచ్చింది. కరువు రావటానికి కారణం ఏంటంటే అన్నదమ్ములు చేసినటువంటి దోషం, యాకోబు గారి కుమారులు చేసినటువంటి దోషం. ఏం చేశారు వాళ్ళు? ఏంటి వాళ్ళు చేసిన దోషం? ఎవరు చెప్పగలరు? అందరు కలిసి యోసేపుని ఏం చేశారండి? యోసేపుని ఏం చేశారు? బావిలో పడేశారు. బావిలో పడేసిన తర్వాత మరలా బావిలో నుంచి తీసి 30 వెండి నాణ్యాలకి మళ్ళా ఇష్మాయేలీలకి అమ్మివేశారు. పోతీఫరు ఇంటికి చేర్చబడ్డాడు, ఐగుప్తు దేశానికి చేర్చబడ్డాడు. ఎవడి తమ్ముడు పట్ల ప్రేమించవలసిన అన్నలు, ఆదరించవలసిన అన్నలు, చూడవలసినటువంటి అన్నలు, శారదీయవలసినటువంటి అన్నలు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాళ్ళు అన్న అంటే ఎవరు అన్న? తండ్రి తర్వాత తండ్రి లేకపోయినా మా అన్న ఉన్నాడు నాకు, మా అక్క ఉంది నాకు, మా అన్న ఉన్నాడు అని చెప్పుకునేటువంటి విధానం. కానీ వీళ్ళు ఏం చేశారండి? తెలిసి తెలియని తమ్ముణ్ణి, ఏ అభోత్సవం తెలియని వాడిని ఏం చేశారు? నూతిలో పడేశారు, కష్టాలు పాలు చేశారు, చంపుదామనుకున్నారు. అంతేకాకుండా వృద్ధాప్యములో ఉన్న తండ్రిని ఏం చేశారండి? కష్టపెట్టారు, తండ్రిని ఏడ్పించారు, ప్రలాపించారు. తండ్రి ఆయుష్ కుంగిపోయింది. ఇన్ని పనులు చేసినప్పుడు ఏమొచ్చిందో చెప్పండి? ఏమొచ్చింది? కరువు వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన కుటుంబాలలో లేమిడికి కారణం కొదువు కారణం కొన్నిసార్లు మన పాపాలు, మన శాపాలు, మన అవిధేయత ఏం తీసుకొని వస్తుంది? కరువును తీసుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇంత ఆత్మీయత కలిగి ఉన్నాం, ఎందుకండి ఇంత కరువును అనుభవిస్తున్నామంటే జాగ్రత్తగా గమనిస్తే దేవునికి వ్యతిరేకమైనది ఏమైనా ఉందేమో, దేవునికి వ్యతిరేకమైనది ఏమైనా ఉందేమో, దేవునికి అయిష్టమైనది మనలో ఏమైనా ఉందేమో. కనాను దేశములో కరువు వచ్చింది, ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఒక వార్త విన్నారు. ఏంటా వార్త? ఐగుప్తు దేశములో ధనముంది, ఐగుప్తు దేశములో ఆహారం ఉందంట, పోయి తీసుకొని వద్దాం పదండని బయలుదేరారు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సమృద్ధిని ఎప్పుడు మనం కలిగి ఉంటామంటే, సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని ఎప్పుడు చూద్దామంటే, ఎప్పుడైతే మనలో పరిశుద్ధత ఉంటుందో, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, మన హృదయాలలో ఆయన ఆత్మచేత మనం నింపబడతామో, ఆయన చిత్తానుసారంగా మనం జరిగిస్తామో, నిర్దోషమైనటువంటి చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉంటామో, అప్పుడు మనం ఏం కలిగి ఉంటాం? సమృద్ధిని కలిగి ఉంటాం.
కానీ వీళ్ళ దోషక్రియలు ఏం చేసినాయి? కరువు చేత బాధపరుస్తున్నాయి, కరువు చేత బాధపరుస్తున్నాయి. ఐగుప్తు దేశానికి వచ్చారు, అక్కడ ఆహారం ఉందని వాళ్ళు తెలుసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం ఆదికాండం దగ్గరికి రండి, ఒకసారి చూద్దాం. ఆదికాండములో నుంచి మనము దేవుని వాక్యాన్ని గమనిద్దాం. ఆదికాండము 45వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండము 45వ అధ్యాయాన్ని మనము చూద్దాం. ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. 45వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. అంతట యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను, స్తోత్రం చెప్పండి ఈ మాటకి, స్తోత్రం చెప్పండి ఈ మాటకి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు అందరు ఎక్కడికి వచ్చారు? జీవనాధారమైన ధాన్యమంతయు దేవుడు కొట్టివేశాడు. కనాను దేశములో ఏ ధాన్యము లేక ఆకలితో అల్లాడుతున్న వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశంలో ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చారు. ఎవరినైతే తృణీకరించారో, ఎవరినైతే వెలివేశారో, ఎవరినైతే కాదన్నారో, ఎవరినైతే చంపాలనుకున్నారో, ఎవరినైతే హింసించారో, చివరికి ఆ వ్యక్తి దగ్గరకు వాళ్ళు రావటం జరిగింది. ఆ వ్యక్తిని చూడగానే వాళ్ళలో ఏం కలిగిందో తెలుసా? దుఃఖము కలిగింది. ఏం కలిగిందండి? దుఃఖము కలిగింది. ఎందుకు దుఃఖం కలిగింది? అయ్యో, ఇంత మంచి వాడిని మనము చంపాలనుకున్నామే, ఇంత మంచి వ్యక్తిని మనము చంపాలనుకున్నామే, ఇంత మంచి వ్యక్తిని మనము చెరపాలనుకున్నామే, ఇంత మంచి వ్యక్తిని మనము నూతులో పడేశామే, అమ్మి వేశామే, దయాదాక్షిణ్యాలు లేక మనము చేశామే ఇతని పట్ల. అయ్యో తండ్రి, మా పాపములు క్షమించు ప్రభువా అని వాళ్ళు ఏడవటం మొదలు పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఏ రోజుకైనా చేసిన పాపానికి పశ్చాత్తాపం తప్పదు. ఏం తప్పదు? పశ్చాత్తాపడవలసిందే. ఎందుకని పశ్చాత్తాపడాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడి పని ఏంటంటే మనము చేసిన అపరాధమును మనకే తెలియపరిచే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపజేసే దేవుడు, ఒప్పుకునేటట్టు చేసే దేవుడు, పశ్చాత్తాపాన్ని పుట్టించే దేవుడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏడుస్తున్నారు, అయ్యో మిమ్మల్ని అమ్మివేశామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని ఏం చేస్తావో అని అంటున్నప్పుడు ఆయనకు జరిగిన కీడు కూడా, ఆ కీడులో కూడా మేలుకరంగా మాట్లాడిన వ్యక్తి అండి. ఎవరు? యేసా. ఒకసారి స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎవరండి ఈయన? చేసిన కీడులో కూడా, పొందిన కీడులో కూడా మంచిని వెతికిన వ్యక్తి అండి. వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్. ఒక అద్భుతమైనటువంటి లోతైన అనుభవం కలిగిన వ్యక్తి మాట్లాడే మాటలు ఏంటో తెలుసా? ఏమండి, ఇంకొకళ్ళైతే ఏమంటారు? వాళ్ళు చిక్కారనుకో,
సరే సరళా అడుగుదాం, చిక్కారు, నువ్వేం చేస్తావు? చిక్కారు నీ చేతికి, అయ్యా చిక్కారు, వాళ్ళు హింసించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు నీ చేతికి చిక్కారు, ఏం చేస్తావు? అయితే బయట వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు అప్పుడు చేశావు కదా, ఇప్పుడు నా వంతు వచ్చింది, నేను ఎదురు చూస్తున్నా, ఏ రోజైనా నాకు ఆ సమయం రాకపోదామని పగ తీర్చుకుంటారు. కానీ క్రీస్తుని ధరించుకున్న వ్యక్తి, క్రీస్తు మనస్సు కలిగిన బిడ్డ, యేసయ్య మనస్సు కలిగిన బిడ్డ అయిన యేసోపు ఏమన్నాడో తెలుసా? ఒక చక్కని మాట అన్నాడండి. ఆ మాట, ఎవరైనా మనల్ని హింసించిన వారి పట్ల మనము పలుకుదుముగాక. అంత అనుభవంలోనికి మన క్రైస్తవ జీవితాలు దేవుడు తెచ్చునుగాక. ఏంటి ఆ మాట? చూడండి, ఏంటి ఆ మాట అంటే, నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడవద్దు, అది మీకు సంతాపము పుట్టనీయకుడి, ప్రాణరక్షణ కొరకే దేవుడు నన్ను. స్తోత్రం చెప్పండి. ఈ మాట చదువుతుంటే మీకేమనిపించింది అమ్మా? నిజంగా యేసోపు చిన్నవాడైనా కూడా ఆత్మీయతలో చూడండి ఎంతగా ఎదిగాడో. అవును, చిన్న వయసేనండి, చిన్న వయసే ఆత్మీయతలో ఎదిగాడు. ఏమండి, రూబేన్ ఎవరండి? షిమ్యోను ఎవరు? లేవి ఎవరు? వీళ్ళందరూ పెద్దవాళ్ళు కదా, అన్నలు కాదా? మరి అంత వయసులో ఉండే వాళ్ళకి ఏమైంది జ్ఞానం అమ్మా? ఏమైంది జ్ఞానం? కొంతమందికి వయస్సు ఉంటుంది కానీ అనుభవం ఉండదు. బాప్తిస్మం తీసుకొని చాలా సంవత్సరాలు బట్టి ప్రార్థనలో ఉన్నవాళ్ళు ఉన్నారు, సేవలో ఉన్నవాళ్ళు ఉన్నారు, పరిచర్యలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కొక్క మాట అనుభవం కలిగినటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు తక్కువ. గమనించారా ఎవరినైనా? కొంతమంది వయస్సు చాలా మీరి ఉంటాయి, కానీ వాళ్ళు ఏం మాట్లాడతారో, ఎవరిని ఏ మాట మాట్లాడాలో, ఎవరిని ఏమడగాలో తెలియని వారు ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారు, దేవుని వాక్యాలు చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మాట్లాడటం అనుభవం కలిగిన మాట. కానీ యేసోపు చిన్నవాడు. ఎవరండి ఈయన అమ్మా జ్యోతి? ఎవరైనా చిన్నవాడు, వాళ్ళందరిలో చిన్నవాడు అండి, వయసులో చిన్నవాడు, కానీ జ్ఞానములో, స్తోత్రం చెప్పండి ఈ మాటకి, ఏమని, జ్ఞానములో పెద్దవాడు అండి, జ్ఞానములో ధనవంతుడు. అన్నలారా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఆడవద్దు, మీరు గుండెలు బాదుకోవద్దు. కానీ దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. స్తోత్రం చెప్పండి. మీరు నన్ను పంపించలా. నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, మీరు నన్ను పంపించలా, కానీ దేవుడే నన్ను మీ ద్వారా ఈ స్థలానికి రప్పించాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అంటే కీడు కూడా యేసోపు సహించాడండి, ప్రేమతో సహించాడు, దేవుని మీద విశ్వాసంతో సహించాడు. కీడు కూడా ఒక ఆనందంగా ఎంచుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. యోగు కీడుని ఎట్లాగా ఎంచుకున్నాడు చెప్పండి? యోగు అమ్మా చెప్పాలి. యోగు గారు కీడుని ఎట్లాగా ఎంచుకున్నాడు? ఎట్లాగా ఎంచుకున్నాడు కీడుని? మేలుగా ఎంచుకున్నాడు. యోగు భార్య కీడును కీడుగా ఎంచుకుంది, మేలును మేలుగా ఎంచుకుంది. ఏమండి, ఎవరైనా మేలును మేలుగా ఎంచుకుంటారు, కీడును కీడుగా ఎంచుకోవటం సహజం లోకములో. కానీ మన ఆత్మీయ జీవితంలో కీడును కూడా
మేలుగా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? శ్రమను కూడా మేలుగా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? శ్రమను కూడా సంతోషంగా అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే కొద్ది మందే. ఈ రాత్రి ఆ కొద్ది మందిలో మనం ఉన్నావా? ఆ కొద్ది మందిలో నీవు ఉన్నావా? కీడుని దేవుని కొరకు అనుభవించగలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉన్నామేమో ఒక్కసారి ఆలోచించండి. దేవునికి మహిమ కలుగునగాక. ఏమన్నాడండి యేసోపు గారు? దేవుడే నన్ను ముందుగా పంపించాడు. ఈ ఐగుప్తు శరలోనికి, ఈ ఐగుప్తులోనికి నన్ను పంపించాడు. అన్నలారా, మీరు నన్ను అమ్మకపోతే ఈ ప్రధానమంత్రి పదవి నాకు వచ్చేదేనా? ఈ రాజ్యంలో అధికారం నాకు వచ్చేదేనా? మీరు అన్నినందుకు బాధపట్టల్లా. చూడండి ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఒకసారి స్తోత్రం చెబుదామా? శత్రువులను కూడా దేనితో పలకరిస్తున్నాడు? ప్రేమతో పలకరిస్తున్నాడు. హింసించిన వారిని ప్రేమతో పలకరిస్తున్నాడు. దూషించిన వారిని ప్రేమతో పలకరిస్తున్నాడు. మనసులో ప్రేమను కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప మనస్సు కలిగినటువంటి వాడండి. వాళ్ళు అమ్మి వేయకపోతే ఈ శ్రమలు పడ్డాడు. శ్రమల్లో నుంచి దేవుడు లేవదీసి సింహాసనాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మనం అనుకుంటాం యోధాని గురించి మనం ఏమంటాం చెప్పండి? ఇస్కరియోతు యోధాని గురించి దుర్మార్గుడు, దుష్టుడు అంటాం. కానీ యోధ చరిత్రకి ఒక టర్నింగ్ పాయింట్ లాంటి వ్యక్తి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకని యోధ లేకపోతే, యోధ యేసుక్రీస్తు వారిని అమ్మకపోతే, వాళ్ళు సిలువ వేయకపోతే, యేసయ్య అట్లాగనే సువార్త చెప్పుకుంటా పోతే మనకి రక్షణ వచ్చేదేనా? వచ్చేదా లేదా అయ్యా? వచ్చేది కాదు. యోసేపుని మనం ఏం చేస్తాం? ఇస్కరియోతు యోధాను తిట్టుకుంటాం. దుర్మార్గుడు, ప్రభువును నమ్ముకున్నాడు. ప్రభువును నమ్ముకోకపోతే కష్టపడి పనిచేసి మనం అనుకుంటాం. కానీ యోధ ఇస్కరియోతు చరిత్రకి టర్నింగ్ పాయింట్ లాడిపో. దేవుని స్తోత్రం. అన్నదమ్ములకి అమ్మాలనే మనసు వచ్చింది కాబట్టి ఈరోజు యేసోపు ఎక్కడున్నాడు? ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. ఇస్కరియోతు యోధాకి ప్రభువుని అమ్మాలనే ఆలోచన వచ్చింది కనుక అమ్మాడు. ప్రభు శ్రమలు పడ్డాడు, హింసలు పడ్డాడు, సిలువను ఎక్కించారు అందరు కలిసి. ఆ సిలువలో నుంచి సమాధిలోనికి వెళ్ళాడు. అక్కడి నుంచి సమాధిని జయించి, పాపాన్ని జయించి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? అత్యున్నత సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 28:18 అంటాడు, భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకములో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. యోధాను మీరేమనొద్దు, అతనే లేకపోతే నాకు ఇది వచ్చేది కాదు. చూడండి, హింసించే వాళ్ళు ఉంటేనే మనకు ఆశీర్వాదం. గమనించండి, మనం అనుకుంటాం ఏంటా ఏమైందా, నన్ను తగులుకుంది ఏందా, అందరిని వదిలిపెట్టి నన్ను తగులుకుంది ఏందా, ఏ పని లేదు, నేనే గడపడుతున్నానంటే నిన్ను దేవుడు దీవించాలి అంటే ఒక ముళ్ళు నీ ప్రక్కనే, నీ వెనక, నీ కుడి ఎడమల ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ద్వారా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. చెప్పండి, బలపరుచునుగాక. ఏమండి, వాళ్ళు యేసోపు అన్నదమ్ములకి ఆ కుటిలమైన మనస్సు ఉండబట్టేగా యేసోపు ఎక్కడున్నాడు? ప్రధానమంత్రి స్థానంలో, అధికారము స్థానంలో ఉన్నాడు. యూదా ఇస్కరియోతు అమ్మబట్టే కదా ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? చెప్పాలి, ప్రభు ఎక్కడున్నాడు?
స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దానియేలుని హింస పెట్టబట్టి హింస పెట్టేవారు ఉన్నారు కనుక దానియేలు ఎక్కడున్నాడంటే ప్రధానమంత్రిలో మొదటి ప్రధానమంత్రిగా ఉన్నాడు బబులోను దేశంలో. ఒకసారి చప్పలు కొడుతూ వేసే నామని కనపడతాం. సచ్చు చప్పట్లొద్దు, అంతే. కొడితే గట్టిగా కొట్టు, లేకపోతే చేతులు బదిలియొద్దు. దేవుని స్తోత్రం. అమ్మా, యేసోపు గాని యేసుక్రీస్తు దానియేలు గాని వీళ్ళని మనం ఈ యోగు గారు గాని వీళ్ళని ఒక్కసారి మన ఉదాహరణ తీసుకుంటే వాళ్ళ జీవితాల్లో ఉన్నత స్థితిలో ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఇదిగో దూషించేవాళ్ళు, హింసించేవాళ్ళు చుట్టూ ఉన్నారు. వాళ్ళ ద్వారా వీళ్ళు ఏమయ్యారో తెలుసా? ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు అయ్యా ఆ సహోదరి చుట్టూ ఎవరు లేరు, నా చుట్టూ ఏందయ్యా వీళ్ళందరూ తగులుకొని నన్ను హింసిస్తున్నారు, నా ఇంటి చుట్టూ అనుకోవద్దు. వాళ్ళ ద్వారా దేవుణ్ణి నిన్ను ఆశీర్వదిస్తాడేమో, వాళ్ళ ద్వారా దేవుణ్ణి నిన్ను బలపరుస్తాడేమో. దేవుని ప్రణాళిక ఏంటో చూడండి. యేసోపు ఏమంటున్నాడు? మీరు నన్ను పంపించలేదు, ఈ శరలోనికి, ఈ ఐగుప్తి శరలోనికి నన్ను పంపించింది ఆయనే. ఎందుకు పంపించారో యేసోపు చెప్తున్నాడు. ఇప్పుడు 50వ అధ్యాయం నుండి ఎందుకు పంపించాడంట? 50వ అధ్యాయం నుండి ఎందుకు పంపించాడు? 19, 20 వచనాలు, 21. ఆదికాండమమ్మ 50వ అధ్యాయము, ఆదికాండం 50వ అధ్యాయం 19, 20. యేసోపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. స్తోత్రం చెప్పండి. ఈ మాటకి స్తోత్రం చెప్పండి. యేసోపు గారు ఏమన్నారండి? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లుగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించను. ఏమండి, వాళ్ళు కీడు తలపెట్టారు. వీడు చచ్చిపోతాడు అనుకున్నారు, బ్రతకను అనుకున్నారు. కానీ ఆ కీడు దేవుడు ఎట్లాగా మార్చాడండి? యేసోపుకి అనేకులను బ్రతికించేవాడుగా నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఆ కీడులో యేసోపుని నశింప చేయనిలా దేవుడు, ఆ కీడులో దేవుడు యేసోపుని వదిలిపెట్టలా. నేటి దినమున జరుగుతున్నట్లుగా అనేకులను బ్రతికించేటట్టుగా దేవుడు ఆ కీడుని మేలుగా మార్చాడు. అన్నలారా, మీరు అమ్మకపోతే ఈరోజు ఐగుప్తు దేశంలో ప్రజలందరినీ నేను పోషించేవాడిని కాదు, నేను అందరికీ ధాన్యం ఇస్తున్నా. ఏమండి, ఐగుప్తు దేశంలో యేసోపు పర్మిషన్ లేకుండా దీపు గింజైనా బయటకు వచ్చిందా? గిడ్డంగుల్లో నుంచి చెప్పాలి, వచ్చిందా? రాదు. ఆయన ద్వారానే ప్రతి కుటుంబం పోషించబడుతుంది. ఈరోజు ఆ రోజు యేసుక్రీస్తు శ్రమలు పొందబట్టే, శిలువ వేయబడబట్టే, పైకి లేచి పరలోకం వెళ్ళబట్టే ఈరోజు ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? మన ఆత్మలకు కాపరి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. యేసోపేమో శరీరానుసారంగా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను పోషిస్తున్నాడు. యేసుక్రీస్తు ఏమో ఆత్మానుసారంగా మనల్ని వాక్యము ద్వారా పోషిస్తున్నాడు.
ఎంత గొప్ప దేవుడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేమంటున్నాడో చూడండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదనని చెప్పి వాళ్ళని ఆదరించి వాళ్ళను ప్రీతితో దేవుని స్తోత్రం చెప్పండి. అన్నలారా, ఈ కరువు వచ్చిద్దన్న సంగతి దేవుడికి తెలుసు. నేను ముందుగా ఇక్కడికి రాకపోతే మీకు అన్నం ఉండేది. మీ మేలు కొరకే నన్ను ఇక్కడికి దేవుడు పంపించాడు, మిమ్మల్ని పోషించడానికి దేవుడు పంపించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఒకసారి చప్పట్లు కొడుతూ వేసే నమ్మని కనుక ఏమండి, ఎవరినైతే వీడు ఎందుకురా, వీడి వలన ఏంటి ఉపయోగం అన్నవాళ్ళు ఇవాళ అతని వలనే వీళ్ళకి ఉపయోగం కలుగుతుంది. మనం అనుకుంటాం ఇంట్లో ఒక బిడ్డను చూసి ఈ బిడ్డ చదవడు, ఎందుకు పనికిరాడు, పొలంలో పనిచేయడు, ఇంట్లో ఎందుకు పనికిరాడు అంటాం. ఏదో ఒక రోజున ఆ బిడ్డ ద్వారా గొప్ప ప్రణాళికను దేవుడు సిద్ధపరుస్తాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. రాత్రి ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఏం చేశాడు? కరువు రప్పించాడు, ధాన్యమంతటిని కొట్టివేశాడని 16వ వచనంలో ఉందా లేదా? కొట్టివేసి ఏం చేశాడు? కరువులో కూడా దేవుడు ప్రజల్ని విడిచిపెట్టాడా? కరువులో విడిచిపెట్టాడా? ఏం చేశాడు చెప్పండి? పోషించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిచిపెట్టలేదమ్మా. ఏం చేశాడమ్మా? పోషించాడండి. కరువు రప్పించింది ఆయనే, పోషించింది ఆయనే, ధాన్యాన్ని లేకుండా చేసింది ఆయనే, ధాన్యాన్ని కలగజేసింది ఆయనే. అందుకని అంటాడు, గాయము చెయ్యువాడు ఆయనే, గాయము మార్పువాడు ఆయనే. ఎంత గొప్ప దేవుడండి. వీళ్ళకి పశ్చాత్తాపాన్ని కలిగించాడు దేవుడు. కరువు రప్పించి వాళ్ళు చేసిన పాపాన్ని ఆ కరువు గుర్తుకు తెచ్చిందంట. ఏమని కనాను దేశంలో ఆహారం ఉంటే వీళ్ళు ఇక్కడికి వచ్చేదండినా? ఒక్కసారి లాజిక్ ఆలోచించండి. పాయింట్ అమ్మా ఆలోచిస్తున్నారు నేను చెప్పిన మాట. కనాను దేశంలో ఆహారం ఉంటే ఇక్కడికి వచ్చేవాళ్ళేనా? అక్కడ దేవుడు ఆహారం లేకుండా చేసి వీళ్ళు చేసిన పాపానికి ఏం కలిగించాడు? పశ్చాత్తాపాన్ని కలిగించి ఒక మారు మనసును కలిగజేసి మనుషులుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏమండి, శ్రమలు కూడా మనకేం చేస్తాయి తెలుసా? మనకు మారు మనసును కలగజేస్తాయి. కీడు కూడా మనకి ఏం చేసిద్దంటే మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచింది. శ్రమలు కూడా ఏం చేస్తాయి అంటే మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాయి. శోధనలు కూడా ఏం చేస్తాయి అంటే మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాయి. ఈ రాత్రి వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని పిల్లారా, ఈ ఆల్ నైట్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలును పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా? సింహపు పిల్లలైనా కోదువగలిగి ఆకలిగొనినా, సింహపు పిల్లలైనా కోదువ కలిగి ఆకలిగొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటిల్లురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటిల్లురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నాలోచన కర్తవు ఆశ్చర్యకరుడా,
నా ఆలోచన కర్తవు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ఆయన కార్యాలు చూడండి, ఆయన లీలలు చూడండి. ఆ సర్వోన్నతుని కార్యాలు అక్కడ కరుణించాడు, ఇక్కడ సమృద్ధినిచ్చాడు. యోసేపుని ఎట్లాగా ఉంచాడండి? తోటలాగా ఉంచాడా, తలలాగా ఉంచాడా? తలలాగా ఉంచాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, యోసేపును ఆ రకంగా ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? యోసేపు అంట యథార్థవంతుడు, ఏ క్షణములోనైనా నా దేవుని సన్నిధిలో నేను భయభక్తులు కలిగి ఉండాలని అందరితో ప్రేమగా మాట్లాడే మనసు కలిగిన వాడండి. మనసులో ఏ కుళ్ళు కుట్ర ఉంచుకున్నాడా? ఉంచుకున్నవాడైతే వాళ్ళని తాట తీసి జైల్లో వేసేవాడు. కానీ ఏముంచుకున్నాడు మనసులో? మీరు ఆదికాండం 50:20 చదివారు. వాళ్ళని ఆదరించాడు, ప్రీతితో మాట్లాడాడు. ప్రీతి అంటే ప్రేమ, 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 ప్రీతి, ప్రేమ. అటువంటి మనస్సు కలిగిన ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం కూడా యేసోపు లాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో మరి ఆదరించబడదాం, పోషించబడదాం, ఆశీర్వదించబడదాం. యావనైట్లో యేసోపులాగా మన ఆత్మీయ జీవితాలు వర్ధిల్లాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.